కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఒక నియంతృత్వమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 146 మంది ప్రతిపక్ష పార్టీ పార్లమెంటు సభ్యుల్ని లోక్సభ నుంచి బహిష్కరించి ఇవాళ అప్రజాస్వామికంగా ఇవాళ దేశానికి ఇవాళ నష్టం కలిగించేటువంటి ఇవాళ అనేక సంవత్సరాలుగా ఉంటున్న ప్రధానమైనటువంటి చట్టాలను కూడా సవరణ చేసేదానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లోంచి బహిష్కరించేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ పార్లమెంటు మీద దాడి జరిగితే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు హోంమంత్రిని ప్రధానమంత్రిని వివరణ ఇవ్వమని అడిగారు. పార్లమెంట్ సభ్యులంటే ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి పార్లమెంటుకే భద్రత లేకపోతే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ భద్రత కల్పిస్తారనేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్ష పార్టీలు అడిగితే ఇవాళ వాళ్ళని అప్రజాస్వామికంగా 146 మంది పార్లమెంట్ సభ్యుల్ని బయటికి గంటేసి ఇవాళ కేవలం ఇది ఇవాళ చట్టాల్ని ఇవాళ అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి చట్టాలని సవరించేదానికోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీల్ని గెంటి వేసేటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మరొకవైపు ఇవాళ ప్రధానమైనటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య, మరొకవైపు ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్లో చర్చ లేకుండా ప్రజల్ని పక్కదారి పట్టించేదానికోసం ఇవాళ అప్రజాస్వామికంగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారు. అందుకని ఇటువంటి నియంతృత్వమైనటువంటి ప్రభుత్వాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామిక శక్తులందరూ కూడా ఐక్యమై ఇవాళ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ దేశ ప్రజానీకం మీద ఉంది. మళ్లీ కనుక నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ఈ దేశం మొత్తం కూడా నియంతృత్వం వైపుకు వెళ్లేటువంటి ప్రమాదం ఉంది. మొత్తం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, లౌకిక వ్యవస్థ అన్నిటికీ కూడా ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నరేంద్ర మోడీని గద్దెదించేదానికోసం ఇవాళ ఇండియా కూటమి ఏర్పడ్డది. రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ అప్రజాస్వామిక ప్రభుత్వానికి ఎదురుగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నల్ల చట్టాలన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. 4,000 మంది పైచిలకు ఇవాళ జైళ్లలో మగ్గుతున్నారు. ప్రజాస్వామికవాదులందరూ కూడా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. నల్ల చట్టాలను తీసుకురావడం కోసం మోడీ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నంలోనే భాగంగా ఇవాళ చట్ట సవరణలు ఐపీసీ కానీ, ఎవిడెన్స్ యాక్ట్ కానీ, సిఆర్పిసి కానీ ఈ మూడింటిని కూడా చట్ట సవరణ చేయటం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ప్రతిపక్ష నాయకులందరినీ మరి బయటికి గెంటేసి ఇవాళ ఏకపక్షంగా సవరణలు చేసుకొని దేశంలో ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ప్రజాస్వామ్యవాదులందరూ మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. మేల్కొనటమే కాకుండా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకతని ఈ ప్రజలంతా గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తలదించుకునే విధంగా మన దేశంలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాన్ని ఏకపక్షంగా నడిపిస్తున్నటువంటి మోదీ విధానాలకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాం. బలమైన శత్రువుని ఎదుర్కోవటం చాలా ఈజీ, కానీ శత్రు దేశాలతో పోరాటం మన దేశంలో ఉండి మనం నిర్మాణం చేసుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టుపరిచి ఏకపక్షంగా మరి పార్లమెంటులో నిర్ణయాలు తీసుకొని నిర్ణయాత్మకంగా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మోజువాణి ఓటర్లతోని అంటే మాకు బలమున్నది అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని అప్రజాస్వామికంగా పార్లమెంటులో మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులందరినీ కూడా బయటికి గెంటేసి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ రాజ్యాంగ నిర్మాణం కోసం అనేక మంది త్యాగదనులు త్యాగాలు చేసి భారతదేశాన్ని ఒక ప్రపంచ దేశాలన్నీ గర్వపడే విధంగా మనం రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకుంటే ఆ వ్యవస్థలన్నింటినీ వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకొని అలానే జ్యుడిషియల్ని కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కానివ్వండి, ప్రతి ఒక్క దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి మోడీ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, మేధావులందరూ కూడా భవిష్యత్తు తరాలకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలంటే మరి ఈ నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్న మోడీని గద్దెదించడానికి అందరూ ఏకం కావాలని చెప్పేసి మీ ద్వారా వారందరికీ కూడా తెలియజేసుకుంటాం. ఈ నాయకత్వంలోని కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తూ ఉంది. కనీసం పార్లమెంట్లో చర్చలు జరుపుకోకుండా మొత్తం 146 మంది ఎంపీలని కూడా సస్పెండ్ చేసి ఏకపక్షంగా మొత్తం బిల్లులన్నిటి కూడా ఆమోదించుకుంటున్నారు. అంటే ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో
ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటటువంటి నామమాత్రంగా కూడా పనిచేయట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ కేవలం ఒక మోడీ శాలు యొక్క ఛత్రాధిపత్యంగా పరిపాలన చేస్తున్నారు. ఈ విధంగా భవిష్యత్తులో ఈ భారతదేశం ఫాసిజం వైపు నియంత్రణత్వం వైపు పోతా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఈ రోజు నిర్ణయించినాయి. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సహకరించిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, సెక్యులరిజం పట్ల మాకు ఏమాత్రం విశ్వాసం లేదు, గౌరవం లేదు అని చెప్పేసి మోడీ ప్రభుత్వం పదే పదే నిరూపించుకుంటుంది. అందుకు పరాకాష్ఠగా ఈరోజు ఈ సత్పనులు కొనసాగుతూ ఉన్నాయి. పైగా పార్లమెంటులో అంటే ప్రతిపక్షం ఉండాలి, అధికార పక్షం ఉండాలి, చర్చలు జరగాలి, ప్రతిపక్షాల యొక్క అభిప్రాయాలను గౌరవించాలి, అభిప్రాయాలను తీసుకోవాలి, ఇచ్చే సూచనల స్థలాలను పాటించాలి. అది ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయాల్సిన పని. కానీ ఈ ప్రభుత్వం ఒక ఫ్యాసిస్ట్ ప్రభుత్వం లాగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తూ ఇవాళ దేశంలో నిరంకుశంగా పరిపాలన కొనసాగిస్తూ ఉంది. పార్లమెంటు పైన జరిగిన దాడి అనేది ఈ ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సమస్య ఇది. దీనికి హోంమంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కానీ సిగ్గు లేకుండా ఈ హోంమంత్రి, ప్రధానమంత్రి ప్రతిపక్షాలని అడిగినందుకు, ప్రతిపక్షాలు ప్రశ్నించినందుకు దీనిపై సమాధానం చెప్పాలి. భద్రతా వైఫల్యాలపైన ఒక బాంబులు వేశారు కాబట్టి సరిపోయింది. నిజంగా బాంబులు ఎత్తే పరిస్థితి ఏంటి? ఎంతమంది పార్లమెంట్ సభ్యులు చనిపోయేవాళ్ళు. అటువంటి ఘటనను కూడా చాలా తేలిగ్గా తీసుకొని దాని మీద సమాధానం కావాలన్నందుకు ఇవాళ బయటికి ఇంటెత్తిన ప్రభుత్వం యొక్క వైఖరిని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ కొనసాగించే అవకాశం లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, రాజ్యాంగ హక్కులు పౌరకులు ఉండవు. కాబట్టి ప్రజలు మొత్తం కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రానున్న కాలంలో ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పేసి ఇవాళ ఇండియా కూటమిలోని పార్టీలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.